గుంటూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ కు చెందిన సౌటూరు పెంచ్లమ్మ మాట్లాడుతూ తాము దళితుల కులానికి చెందిన వారిమని కుమారుడు వెంకటేశ్వర్లు దళిత కులానికి చెందిన జాస్మిన్ ను 3 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడని వారిద్దరూ మేజర్లు కనుక మేము అంగీకరించామని అమ్మాయి తరపు వారు కేసు పెట్టారని పోలీసులు విచారించి అమ్మాయిని మాతో పంపించారని అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని చూడాలని పోలీసుల సమక్షంలో తీసుకెళ్లి తిరిగి పంపలేదని ఆ బాధతో నా కుమారుడు పోలీస్ స్టేషన్ సముదాయంలో పురుగుల మందుతో ఆత్మహత్య ప్రయత్నం చేశాడని కావున పోలీసు వారు విచారించి వారిని కల్పవలసిందిగా వేడుకున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు విచారించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కోడి పేరు సౌటూరు వెంకటేశ్వర్లు. అమ్మాయి అబ్బాయి 5 సంవత్సరాల నుంచి లవ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయి 9 రోజులు రాలా పెళ్లి చేసుకొని చెన్నైలో ఉన్నారు. వచ్చిన తర్వాత సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఆడ తీసుకువచ్చిన తర్వాత అందరూ పోలీసు వాళ్ళు అందరూ కలిపి మాతోనే పంపించారు. అబ్బాయితోనే అమ్మాయి పంపించేశారు. ఆ స్టేషన్లో కూడా పెళ్ళి అయింది. 3 నెలలు మా అబ్బాయితో కూడా నా కాడే ఉన్నారు. ఉండేలేకి అయ్యప్ప గుడి కాడ పోలీస్ స్టేషన్కి వాళ్ళ అమ్మ వచ్చి మేము అమ్మాయిని చూడాలి అని చెప్పని రమ్మని పిలవనంపింది. పిలవనంపితే నేను మా అబ్బాయి అమ్మాయిని తీసుకొని వచ్చాం. తీసుకొని 1 గంట సేపు మాతో వదిలేయండి, మేము చూసుకుంటాము, తర్వాత మీతో పంపించేస్తామని చెప్పి మళ్ళీ ఏమంటే మాకు కనబడకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ఇద్దరు తీసుకొని వెళ్ళిపోయారు. మేము వాళ్ళు ఎక్కడెక్కడ ఉండేదంతా ఎత్తికినాం, కనబడలా. అందుకని ఆ అమ్మాయికి మళ్ళీ వేరే దగ్గర పెళ్లి చేస్తున్నారని మా అబ్బాయి తట్టుకోలేక నిన్న పురుగుల మంది తాగి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు. పెద్ద హాస్పిటల్లో సాగు బతుకుల మీద ఉన్నాడు. వాళ్ళ అమ్మని నేను మాట్లాడుతున్నది పెంచలమ్మ నా పేరు. సరే అమ్మాయి మా కాడికి వచ్చేట్టుగా మాకు న్యాయం చేయండి, వాళ్ళిద్దరిని కలిపేట్టుగా న్యాయం చేయండి. మాకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరగల. అయ్యప్ప గుడి కాడ పోయి కేసు పెట్టాం కానీ వాళ్ళు పట్టించుకోవాలా. నిన్న ఆ పిల్లోడే పోయి అయ్యప్ప గుడి కాడ ముందు తీసుకొని పోయి ఆడే తాగాడు. అయినా కానీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారా కానీ వాళ్ళు ఇప్పుడు కూడా పట్టించుకోవాలా. మీరు ఎక్కడైనా మీడియా వాళ్ళు మాకు సహాయం చేయండి, న్యాయం చేయండి, వాళ్ళిద్దరిని కలపండి. సరే తీసుకొని పోయిన తర్వాత ఒప్పించాం కదా. సరే తీసుకొని వెళ్ళిన తర్వాత నేను పోయి అడిగాను కదా సార్ని, సార్ అమ్మాయిని మీ తరపున నేను ఒప్పించా, ఇప్పుడు అమ్మాయి ఎక్కడున్నది, అమ్మాయి ఎక్కడున్నది మాకు ఒక చెప్పండి సార్. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళింది కదా అని చెప్పాను కదా. కనీసం అసలు ఇన్ఫర్మేషన్ లేదు, సార్ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేము నిన్న నా కొడుకు పోయి ఆడ పురుగుల మంది తాగినా కదా సరే తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేశారా కానీ ఆ అబ్బాయి చచ్చాడా బతికాడా అని చేయలే. ఇంకా వాళ్ళు ఎంత లంచం తీసుకుంటే మమ్మల్ని పట్టించుకోలేదు. నాకు అదొక్కటే కావాల్సింది. ఇప్పుడు అబ్బాయి చచ్చిపోయిన అంతేనా? ఏం చెప్తాడు? అమ్మాయికి ఏదైనా జరుగుతుంది, వాడు మాది కాదు బాధ్యత. ఇప్పుడు మా అబ్బాయికి ఏదైనా జరిగింది, వాళ్ళే కదా బాధ్యత. ఎలాగైనా మా అమ్మాయిని అబ్బాయిని కలపండి సార్. మాకు న్యాయం ఎక్కడా జరగట్లేదు. మీ మీడియాలో మాకు న్యాయం చేయండి.